ఐబొమ్మ రవిని 4వ రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. రేపటితో ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది. దీంతో ఈ 2 రోజుల్లో కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిన్న ఇమ్మడి రవి విచారణకి సహకరించలేదని సమాచారం. బ్యాంక్ లావాదేవీలు, గేమింగ్ యాప్లతో ఉన్న సంబంధాలపై ప్రశ్నిస్తే ఐబొమ్మ రవి అస్సలు నోరు తెరవలేదు. దీంతో ఇవాళ జరిగే విచారణలో కీలక అంశాల్ని రాబట్టాలని చూస్తున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, ప్రస్తుతానికైతే 4వ రోజు కూడా ఐబొమ్మ రవిని విచారించబోతున్నారు పోలీసులు. ఇప్పటికే విచారణ కూడా మొదలైనట్టుగా మనం చెప్పుకొస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా సిసిఎస్ పోలీసులు అడుగుతున్న చాలా ప్రశ్నలకు సంబంధించి కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేనట్టుగా మనం చెప్పుకున్న సిపి సజ్జనారాయణ నేరుగా ఆయన బషీర్బాగ్ సిసిఎస్ ఆఫీస్కి వచ్చి ఛాంబర్కి పిలిపించుకొని విచారణ చేసే ప్రయత్నం చేసినట్టుగా మనకు సమాచారం. ఈ రోజు కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా సిసిఎస్ పోలీసులు చేస్తున్నట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీల మీద ఇప్పటికే ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇతడి బెట్టింగ్ యాప్ ద్వారా ఐబొమ్మ రవి ఖాతాల్లో చేరిన నగదుకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా పలు బ్యాంకులకు సంబంధించి ఇప్పుడే నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఐబొమ్మ రవితో ఇటు పైరసీకి సంబంధించి కూడా కట్టడి పడిందని కూడా అందరూ భావించారు. కానీ ఐబొమ్మతో పాటు బొప్పం సైట్లను కూడా బ్లాక్ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి కొన్ని మిర్రర్ సైట్లు కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఐబొమ్మ 1 సైట్కి సంబంధించి కూడా ప్రత్యక్షం కావడం, ఆ సైట్ని ఓపెన్ చేసినప్పుడు మూవీ రూల్స్కి కనెక్ట్ అవడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత ఆందోళన చేసిన అంశంగా చెప్తుంది. రెండవ రోజు విచారణలో భాగంగా ఐబొమ్మ 1కి సంబంధించి కూడా క్లోజ్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా కొన్ని సినిమాలకు సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కూడా మళ్ళొకసారి మూవీ రూల్స్లో ప్రత్యక్షం కావడం ప్రస్తుతానికైతే సిసిఎస్ పోలీసులకు సవాలు విసినట్టుగా చెప్పుకోవాల్సింది. ఐబొమ్మ రవికి సంబంధించిన మిర్రర్ సైట్ని క్లోజ్ చేశామంటూ కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలు ఏ విధంగా ప్రత్యక్షమైనది కూడా కొంత దానికి సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ రేపటితో ఐబొమ్మ రవికి సంబంధించిన కస్టడీ విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో కూడా ఈరోజు సాధ్యమైనంత వీలైన సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలిసింది. ఎథికల్ హ్యాకర్స్ ద్వారా కూడా రవి వద్ద స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా కొంత రీట్రీట్ చేసే అవకాశం, దానికి అనాలిసిస్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి, అంటే ఈ సైట్స్ ద్వారా అతను చేసిన కార్యకలాపాల వల్ల కోట్లు సంపాదించాడని చెప్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు పోలీసుల వద్ద ఉన్నాయా? వాటి ఆధారంగానే విచారణ చేపడుతున్నారా? ప్రస్తుతానికైతే అతడి అదుపులోకి తీసుకున్న తర్వాత 3.50 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన నగదును సీజ్ చేశారు. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన ఎన్ఆర్ఈ ఖాతాను కూడా కొంత సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవే కాకుండా చాలా ఖాతాలను ఇతడు మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత ఇతడికి వచ్చిన డబ్బుని బంధువులకు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అందుకు సంబంధించి బ్యాంకులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కూడా పలు బ్యాంకులకి నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా 4 బెట్టింగ్ యాప్ల ద్వారా ఐబొమ్మ రవి ఖాతాలోకి క్రిప్టోకో ద్వారా పెద్ద మొత్తంలో కరెన్సీ వచ్చి చేరినట్టుగా గుర్తించారు. కాబట్టి కేవలం అవి కొన్ని అతడిని అరెస్ట్ చేసిన సందర్భంలో కొన్ని ఖాతాలను మాత్రమే సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో మిగతా ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా కనుగొనే ప్రయత్నం చేస్తుంది. కానీ 1వ రోజు 2వ రోజు కొన్ని సమాధానాలకి అంటే సిసిఎస్ పోలీసులు అడిగిన కొన్ని క్వశ్చన్లకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిన్న పూర్తి స్థాయిలో నోరు మెదపలేదు. ఏ సమాధానం కావాలని ప్రశ్న వేసినా కూడా సైలెంట్గా కూర్చున్నట్టుగా సిసిఎస్ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అసలు విచారణకు సహకరిస్తాడా లేదా? ఎందుకంటే 1 రోజు సమయం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే 5 రోజుల కస్టడీలో భాగంగా కొంత సమాచారం సేకరించాలి. ఇతడికి సహకరిస్తున్న వ్యక్తులు ఎవరు, పైరసీ మాఫియాకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామనుకున్నారు. కానీ ప్రస్తుతానికైతే కొంత ఆయన సైలెంట్గా ఉండడం సిసిఎస్ పోలీసుల విచారణకు ఆటంకం కలిగినట్లుగా మనం చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.